दागोदरा टाइप तेरे पास कुछ भी है तो बताओ भाई, अगर हम गलत रहे तो हमारे लेके चलो जाएंगे। और अभी भी क्या बात कर रहे हो, किसी को कह दिया आप दोनों ने तो कोई विश्वास 25 మళ్ళీ నేను మొత్తం కల్టివేషన్ చేశాను. అప్పుడే మొత్తం ఇదే అప్పటి వరకు అంతే గుంత రోడ్ అట్లనే ఉండే. సెకండ్ మళ్ళా జాల్ చేసేది ఎప్పుడు అంటే 24 డిసెంబర్ నుంచి మళ్ళీ నా పొలంలో శాండ్ మొరం కొట్టిని కంటిన్యూ చేసాం. అది అలాంటి ఏం లేదు. గవర్నమెంట్ కాంట్రాక్టర్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే వితౌట్ ఎనీ మైండ్ పర్మిషన్ ఒక గంప తీసుకోవడానికి వీలు లేదు. ఫస్ట్ ఎనీ పర్సన్, ఎనీ గవర్నమెంట్ కాంట్రాక్టర్, ఎనీవర్ నో ఫర్ ఒక గంప కూడా తీసుకోపోనికి లేదు. సొంత పొలం అయినా సరే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం తీసుకోపోనికే వీలు లేదు. సొంత పొలం అయినా సరే ఇక్కడ వరకు ఏదో లెవెల్ చేసుకోవచ్చు, అంతేగాని మైనింగ్ పర్మిషన్ లేనిది ఏ గవర్నమెంట్ కాంట్రాక్టర్ లేదా కలెక్టర్ కూడా డైరెక్ట్ పర్మిషన్ లేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఆఫీసర్ ఏడీ కానీ, తర్వాత స్టేట్ లెవెల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పర్మిషన్. అది దాని ప్రొసీజరే ఉన్నది. పబ్లిక్ మీటింగ్ పెట్టాలి, పదేళ్ళకి పెట్టాలి, మొత్తం అన్ని ప్రొసీజర్ బట్టి ఉన్నది. ఎక్కడైనా గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఉన్నా నేను తీసుకుపోతున్నా అంటే ఎవరు తీసుకుపోనికి వీల్లేదు. అలా చట్టమైనా ఉంటే అధికారులు చెప్పమని చెప్పండి. డైరెక్ట్ కాంట్రాక్టర్ ఎక్కడంటే అది వాళ్ళు తీసుకుపోవచ్చు అంటే చెప్పమని చెప్పండి. సివిల్ కలెక్టర్ రిప్రజెంట్ ఇచ్చినాం సార్. మొత్తం బిల్డర్ జరగలేదు. మొన్న కూడా మీకు చెప్పిన విషయం, కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు. ఆయన పొజిషన్లో మండల్ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇస్తే మై క్యాకరు అంటుంది. ఆమె నేను క్యాకరు అంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఏం కాంకరం అంటే ఇప్పుడు మేమేం చేయాలి? మేము చిన్నోళ్ళం అంటే చిన్నోళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు నా సొంత ఇప్పుడు ఆయన కూడా కొంటున్నాడు, నేను కొన్నా. ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడదామంటని నేను ల్యాండ్ కొన్నా. ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలాంటివి చేస్తే వేరేళ్ళు కూడా ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేయని కూడా ఇబ్బంది అవుతుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంతే 10 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని తెలుసా? రఘువీరారెడ్డి టోటల్ గా ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఆయనకు అమ్ముకుంటుండ్రు. ఆయన లక్ష్మీకాంత్ రెడ్డి, నాగారాపాలెం మైపాలారెడ్డి వాళ్ళు, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళకి ఇక్కడ పుణ్యవంతర భూమిలో ఎన్నో ల్యాండ్ ఇది పెట్టుకొని నా దాంట్లోనే వచ్చేసి ఆయనకు పెట్టాలంటే ఏముంటది? మొత్తం చేస్తూనే నేనే కదా. ఇప్పుడు ఎన్నిసార్లు మనుషులు పోయినా, నేను పోయినా రఘువీరారెడ్డి అంత కాదు. ఫైనల్ గా వాళ్ళ మీద యాక్షన్ చేయాలి. బస్ అధికారులు ఇంత ప్రెషర్ చేసి వాళ్ళకి పని చేయనీయక ఉండవాలి కూడా ఈ గవర్నమెంట్ కూడా మంచి పద్ధతి కాదు. చెప్తున్నా, రేపు అదే వెళ్తున్నాం, స్పీకర్ దగ్గరనే వెళ్తున్నాం. రేపు ఏం లేదు, కొద్ది సంబంధం అంటే కొంచెం అన్యాయం జరుగుతుంది. మీ అధికార ప్రతినిధి అంటే ప్రెస్ మీట్ రిప్లై ఉండదు. డిస్ట్రిక్ట్ పార్టీ చెందిన పార్టీ చెడ్డ పేరు ఏమున్నది? చెడ్డ పేరు ఆయన వల్ల ఇంకా చెడ్డ పేరు ఉంటుంది. చెడ్డ పేరు ఇంకా మొత్తం ఆల్రెడీ ఇదైపోయింది. వాళ్ళకు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదనంటే అధికారం ఫెయిల్ అయిందంటే
ఎందుకంటే ఒక ఒత్తిడి చేసి ఒక అధికార పార్టీని పెట్టుకొని ఒక ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేయడం అనేది ఫెయిల్యూడ్ వచ్చేసేది. వాళ్ళ పని పోలీస్ కానీ రెవెన్యూ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసేస్తే ఇది ఉండదు కదా యాక్షన్. అది గవర్నమెంట్ మైండ్ ప్లేస్ పాయింట్. పట్ట భూమి 7 ఎకరాలు ఏంటో నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి డబ్బులు కట్టి సేల్ చేసుకున్నా కేసు, అది కూడా నేను గెలిచిన. 22 ఎకరాలు నాకు పట్టా ఉన్నది. 7 ఎకరాలు కొంచెం కేసు గెలిచిన, పెండింగ్ ఉంది అయ్యేలా అంతే. అప్పీల్కి వెళ్ళాను. ఆ కేసు కూడా నువ్వు విత్డ్రా చేసుకోమంటే ఎన్నోసార్లు నా మీద ప్రెషరైజ్ చేశాడు. OS 200/14. విలేకరులకి అందరికీ నమస్కారం. నా పేరు MD ఖలీల్. మొన్న దీని నుంచి మొన్న ఒక రిప్రజెంటేటివ్ చేసుకున్నా, చాలా సంతోషము. సెకండ్ వచ్చేసి ఆయన ఏమనంటే ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆయన ఏమన్నాడంటే అది బిల్ కొట్టేసారు అంటే చెప్పారు. బిల్ కొట్టేసారు అంటే బిల్ కొట్టేయలేదు, ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంట్రీమ్ ఆర్డర్ ఏమంటని ఇచ్చారంటే ఇమ్మీడియట్లీ దీనికి రిప్లై ఇవ్వమంటని కలెక్టర్కు అయ్యే ఆర్డర్ పాస్ చేశారు. పెండింగ్ ఉంది. నంబరు 19193/25 హైకోర్టు రిట్ పిటిషన్ 19193/2025. దీంతో అయ్యే ఆర్డర్ పాస్ అయింది. ఏదో రిప్రజెంటేషన్ పెట్టుకుని నేనేదో ప్రీవియస్లీ వెండర్ దగ్గర కొన్న ప్రాపర్టీ ఏదో ఉందో దాంట్లో కొంచెం చీరీ లేక మొత్తం ఒక 35 ఎకరాల కొంచెం చీరీ లేక ఉంది గవర్నమెంట్ ల్యాండ్. దానికి రిప్రజెంట్ చేసుకున్న రెగ్యులేషన్ జియో నంబర్ 576/2012 మనకు గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకుంటే ఆల్రెడీ మనకు గవర్నమెంట్ రిపోర్ట్ పంపించమంటని 22లో ఇచ్చారు, 22లో ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ నుంచి. అధికార ప్రతినిధి పేరు రాజశేఖర్ డిస్ట్రిక్ట్ అధికార కొట్టేయలేదు, ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. సెకండ్ వచ్చేసి నాకు సంబంధం లేదంటని చెప్పారు. అతని పేరు మీద క్రైమ్ నంబరు 180/2019 ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది. రఘువీరారెడ్డి పేరు, రఘువీరారెడ్డి నర్సిరెడ్డి వాళ్ళ ఫాదర్ సర్పంచ్ ఉండే అప్పుడు. నా ఇల్లీగల్ గా నా పొలం నుంచి మొత్తం రోడ్ వేసేసేసి ఇల్లీగల్ గా ఎత్తిపెట్టేశారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఎనీ గవర్నమెంట్ కాంట్రాక్టర్, ఎనీ గవర్నమెంట్ వితౌట్ ఎనీ పర్మిషన్ తీసుకోవడానికి వీల్లేదు. గవర్నమెంట్ అయినా సరే, దాని మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, అప్పుడు చేస్తారు కానీ తీయనికే ఉండదు. తన పేరు మీద ఒకసారి ఏమైంది, బోర్ వేస్తున్నాం, పర్మిషన్ తీసుకొని బోర్ వేస్తున్నాను. 6 పర్మిషన్ తీసుకున్నా, 6 బోర్లకు పర్మిషన్ తీసుకుంటే బోర్ బండికి డైరెక్ట్ అంటుపెడతా అంటే మనుషులకు పంపించిండు. ఏప్రిల్ 27 రఘువీరారెడ్డి మన బోర్ అతనే రఘువీరారెడ్డి బండ్లు కాల్ చేస్తానని చెప్పాడు. అని బోర్ బండి వాపస్ తీసుకుపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే బోర్ పర్మిషన్ ఎట్లా లేదని అంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి పర్మిషన్ ఉంది మీరు ఎట్లా ఆపుతారట అని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ బండి తీసుకొచ్చేసి మళ్ళీ బోర్ వేసాను. శ్రీశైలంకి పంపించారు. ఆల్రెడీ అక్కడ ఇక్కడ నుంచి వాళ్ళు రిపోర్ట్ వెళ్ళాలి, ప్రాజెక్ట్ డిపిఆర్ ఇచ్చారు.
డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సెకండ్ వచ్చేసరికి ఐటీ, ఫరం ఐటీ లీగల్గానే ఉంది. ఫరం ఐటీ ఉంటుంది, ఫరం ఉంటుంది. అవన్నీ మొత్తం చేస్తేనే వాళ్ళు ప్రాసెస్ చేసి ఇక్కడ పంపించారు, రిపోర్ట్ పంపించమంటారు. ఆ రిపోర్ట్ ఇక్కడనే పెండింగ్ అయింది. పెండింగ్ అయిపోతే హైకోర్టులో నేను రిట్ చేశాను. అలా హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ఇమీడియట్లీ రిపోర్ట్ చేయండి అంటని అయ్యే ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అయింది సివి భాస్కర్ రెడ్డి 47 నాడు అయ్యింది ఒకటి, 77 నాడు సెకండ్. దాని మీద ఆర్గ్యుమెంట్ అయింది. ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు, నోటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చారు. ఇలాంటి సంబంధం లేదు, నేను ఎక్కడ కొట్టలేదు అన్నాడు. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. రఘువీరారెడ్డి అక్కడ ఆపోజిట్లో కోళ్ళ ఫారం వేశారు, పెద్ద 5 ఎకరాల్లో కోళ్ళ ఫారం వేశారు. ఆయన దాంట్లో నా దగ్గర మొత్తం మట్టి కొట్టి, మొత్తం శాండ్ బరం కొట్టి ఆయన దగ్గర మొత్తం లెవెల్గా మొత్తం వేసుకున్నాను. రోడ్డు తర్వాత పోల్ట్రీ ఫారం మొత్తం 5 ఎకరాల పోల్ట్రీ ఫారం. దీనికి క్లారిఫికేషన్ ఆ సంబంధం మొన్న ఇచ్చిన మొత్తం ఎవిడెన్స్ ఆన్ రికార్డెడ్ మొత్తం అన్ని మీకు పేపర్స్ ఇచ్చాను, కంప్లైంట్ దాని మీద. అధికారులకు వాళ్ళ పని వాళ్ళకు చెయ్యనీయకుండా ఒత్తిడి చేసి వాళ్ళకు బెదిరించి ఎవరిని వాళ్ళ పని వాళ్ళకి చేయనీయకుండా చేస్తుండు. సొంత భూమి లేదన్నది, నా సొంత పట్ట భూమిలో వస్తుంది. సర్వే నెంబర్ 33-30. 2 ఎకరన్నర. ఏం ఆధారం లేవు. అడిగాను అధికారాలు ఒకటి. నేను ఎన్నోసార్లు నాకే ఫోన్ చేసిండు 2 సార్లు 3 సార్లు. అవి చేసుకుంటారా అబ్బాయి, ఏం చేసుకుంటావు అంటే ఎట్టేస్తారు అబ్బాయి, నీకు తోవనే లేదు కదా అన్నాడు. నీకు తోవనే లేదు కదా, నీకు తోవలేదు ఎట్లేస్తా, నేను అవి చేస్తా. మట్టి ఎట్లా తీసుకుపోతా, అవి తీసుకుపోతా. గవర్నమెంట్ ల్యాండ్ పట్ట ల్యాండ్ నీవు సర్వే చేసావా? అది గవర్నమెంట్ ల్యాండ్ రికగ్నైజ్ చేసింది. సంబంధం లేదు. డైరెక్ట్ ఆయన కోళ్ళ ఫారం వేసిండు 5 ఎకరాల మొత్తం కోళ్ళ ఫారంలో మొత్తం నా దాంట్లోకి తీసుకుపోయిండు. విలేజ్ రోడ్ లేదు. విలేజ్ రోడ్ అయినా సరే నా దాంట్లోకి ఎట్లా తీసుకుపోతాడు? కాంట్రాక్టర్ అయినా సరే పర్మిషన్ లేదు, ఎవరు తీసుకుపోతారు? ఏ కాంట్రాక్టర్ ఆయన కాంట్రాక్టర్ ఆయన ఎవరో ఊరోళ్ళు వచ్చేసేసి ఆయన గవర్నమెంట్ ఇలా భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొట్టుకోమని నడుస్తుందా? చాలా రిప్రజెంట్ చేసేసి అప్పుడు ఏం చేయలేదు. దాని తర్వాత ఎఫ్ఐఆర్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? సెక్షన్స్ ఏంటంటే 447, 427, 506, 447, 427, 506. సర్వే నెంబర్ సేమ్ 29-30. అదే సర్వే నెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరైతే ప్రీవియస్ సర్వే నెంబర్ 82-32 ఏదో ప్రీవియస్ ఉన్న వెండర్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ అబ్జర్వ్ కల్టివేషన్ చేస్తున్నారు. నేను కంటిన్యూ కల్టివేషన్ చేస్తా ఉన్నాను. నిజమే. నేను ఎవరి దగ్గర కొన్నాను? చాలా అనంత్ రెడ్డి దగ్గర కొన్నాను. 10 ఎకరాల 29 గుంటలు. తర్వాత మనం బసాయ గోడ అంటని 2 ఎకరాల 27 గుంటలు. తమ్మలి అనంతమ్మ అంటని 7 ఎకరాలు. తర్వాత తమ్మలి జ్యోతి అంటని 2.5 ఎకరాలు. తర్వాత కామ్రాన్ సిద్ధికి 1 ఎకరా 17 గుంటలు. రెగ్యులరైజ్ చేసుకున్న ల్యాండ్ 6 ఎకరాలు. సర్వే నెంబర్ రెగ్యులరైజ్ కోసం పెట్టుకున్న రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను 6 ఎకరాలు. సర్వే నెంబర్ 32 + 82.